జగిత్యాల పట్టణానికి అత్యంత దగ్గరలో రైల్వే స్టేషన్కు ఒకే ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న అంబార్పేట సరిహద్దుల్లో జగిత్యాల అటవీ రేంజ్ ఉన్నది. ఇదంతా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. 186 హెక్టార్లు అంటే దాదాపు 400 ఎకరాల అటవీ భూమి ఇక్కడ ఉన్నది. దీన్ని అంతటి కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇక్కడ వన్యప్రాణులకు కూడా నీటి వసతి కల్పించాలి. జగిత్యాల పట్టణ ప్రజలు పిల్లలకు అసలు అడవులు అంతరించిపోతున్న సందర్భంలో ఈ అడవుల గురించి తెలియాలని చెప్పే ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో జగిత్యాలలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జగిత్యాలకు అత్యంత దగ్గరలో 400 ఎకరాలు 186 హెక్టార్ల స్థలం ఉంది. 186 హెక్టార్లు అంటే తర్వాత 400 ఎకరాలు. ఇదంతా కూడా అటవీ భూమి, జగిత్యాల రేంజ్ అంటారు. దీనికి నగరవనం అనే ఒక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ఉంటే దాన్ని నేను అప్పటి అధికారులతో మాట్లాడి ఇక్కడికి మంజూరు తీసుకురావడం, సహకరించిన అప్పటి మంత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు డిఎఫ్ఓ రవిప్రసాద్ గారి ఆధ్వర్యంలో, అప్పుడు వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో పనులు మొదలై ఇప్పుడు రవిప్రసాద్ గారి నేతృత్వంలో పనులు పూర్తవుతున్నాయి. వచ్చిన తర్వాత చాలా వేగంగా పనులు పూర్తి చేస్తున్న డిఎఫ్ఓ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. వారు కూడా అప్రోచ్ రోడ్ ఒక 1/2 కిలోమీటర్ ఉన్నది, దాదాపు 500 నుంచి 600 మీటర్లు. అది కూడా బీటీ మంజూరు తీసుకొచ్చినాం. అంబార్పేట టు తాటిపల్లి, అంబార్పేట టు అంతర్గా రెండిట్లలో కలిపి ఏదో ఒక దాంట్లో మొత్తానికి ఖచ్చితంగా రోడ్ చేయించాలని కూడా చెప్పడం జరిగింది. వారు ఆ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సందర్భంలో గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, మాజీ చైర్పర్సన్ గారు, మాజీ కౌన్సిలర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇది నగరవనం అనే పేరుంది ప్రాజెక్టు. ఈ నగరవనం ప్రాజెక్టుకు ఈ వచ్చిన నిధులన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. మనం పట్టణ నిధులు కూడా ఈ జగిత్యాల రేంజ్ ఫారెస్ట్ కాబట్టి మన మున్సిపల్ నిధులు ఎక్కడ అవకాశం ఉన్నా మనం వాడుకునే అవకాశం కావచ్చు. దాంతో పాటుగా ఎకో టూరిజం కింద టూరిజం శాఖ ద్వారా కూడా తీసుకునే అవకాశం. టూరిజం మంత్రి గారితో కూడా మాట్లాడినా ఇక్కడిది మరియు రోలబాగ్, మీర్పూర్ 2 విషయాల్లో. సో పట్టణానికి అతి దగ్గర మనం ఈ రకంగా అభివృద్ధి చేసుకోవచ్చు. వాళ్ళ జగిత్యాల పట్టణ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు, ఈవెన్ గ్రామాల ప్రజలకు, ఎందుకంటే అడవులు కొంత ఉండొచ్చు కానీ వసతులు ఉండవు. ఇక్కడ మన డిఎఫ్ఓ గారు, వారి సిబ్బంది అందరూ కూడా అటవీ శాఖ సిబ్బంది మంచిగా రోడ్ ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా అడవిలోకి వచ్చినప్పుడు కూర్చునే విధంగా బెంచ్లు, కొంత బోర్వెల్ వేసి సోలార్ పెట్టింది కాబట్టి దామైతే నీళ్ళ వసతి కూడా ఉంటుంది దగ్గరనే. దాంతో పాటుగా మంచి వాచ్ టవర్ 4 అంతరాలది గుట్టల్లో కట్టారు. అది ఎక్కి చూస్తే అడవి అందాలన్నీ కూడా కనబడతాయి. దాదాపు 400 ఎకరాలు మొత్తం ఎటు చూసినా అడవి, పచ్చని అడవి. మరి ఇవన్నీ కూడా ప్రజలు ఆస్వాదించే విధంగా ఈ కౌన్సిల్ పదవి జనవరి 26కి అయిపోతుంది కాబట్టి నేను డిఎఫ్ఓ గారు ఇవ్వన్నా జనవరి 20 వరకు దీన్ని చేసుకోవాలి. అప్పుడు మా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ల పేర్లు కూడా ఉంటాయి కాబట్టి ఈ లోపల చేయాలని వారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా యుద్ధ ప్రతిపాదన చేస్తున్నారు. ఆ ముందర కనబడేది యోగా షెడ్, అందులో మంచి సింథటిక్ ఫ్లోరింగ్ కూడా చేయబోతున్నారు. అంటే అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం, పరిశుద్ధమైన వాతావరణం, అటువంటి కలుషితం లేని గాలి వెళ్తున్న ప్రాంతంలో యోగా ఇట్లాంటివి చేసుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. జగిత్యాల పట్టణానికి అత్యంత దగ్గరలో ఉంది, జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలో. ఇది ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. 20వ తేదీ వరకు దీన్ని ప్రారంభోత్సవానికి దగ్గర వచ్చే విధంగా చేస్తామని చెప్పినందుకు నేను డిఎఫ్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముందు మన మున్సిపల్ కావచ్చు మాకేమైనా